మీకు వీర్యం రావట్లేదా? ఏంటి విచిత్రంగా అనిపిస్తుందా? నిజమే మరి. కొందరికి అసలు వీర్యమే రాదు, ఎనెజాక్యులేషన్. కొందరికి పార్ట్నర్తో కలిసినప్పుడు రాదు, ఇంటర్కోర్స్ ఎనెజాక్యులేషన్. కొందరికి హస్తప్రయోగం చేస్తే రాదు, మాస్టర్బేటరీ ఎనెజాక్యులేషన్. ఈ కండిషన్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటారు. సో ఎవరికి ఉన్న ప్రాబ్లము, దానికి కారణం మీరు తెలుసుకోగలిగితే, అంటే ఎందుకు వీర్యం రావట్లేదు, ఏ సిచ్యువేషన్లో వీర్యం రావట్లేదు, దానికి కారణం తెలుసుకోగలిగితేనే మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది తప్ప ఏదో అప్పుడు వీర్యం వస్తుంది ఇప్పుడు రావట్లేదు, వస్తుందేమోలే ఇంకో విధానాల ద్వారా పిల్లలు పుడతారనుకుంటే మీరు మోసపోయినట్టే. సో మీ భార్యతో కలిసినప్పుడు వీర్యం రాకుంటే ఖచ్చితంగా పిల్లల ఇష్యూ వస్తుంది. హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం రావట్లేదంటే అసలు స్పర్మ్ క్వాలిటీ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వీర్యమే రాలేదు అనుకుంటే అసలు మీకు వీర్య కణాలు ప్లస్ వీర్యం ప్రొడక్షన్ అయ్యే సైట్లో ప్రాబ్లం ఉందేమో తెలుసుకోవాలి మరి. థ్యాంక్ యూ.